ధ్యానించుకుందాము. నేటి దినాన మనం నేర్చుకునే అంశము బలపరచుట. బలపరచుట అనే అంశం ద్వారా ఈ మధ్యాహ్నం కాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 22 చదువుతారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఎవరిని బలపరిచిందమ్మా? 43 కదా, లూకా 22:43. అంతకుముందు మనం ఏం చేద్దామంటే 39 నుంచి చదువుకుందాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడిక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయనను ఎంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో వీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఎవరిని బలపరిచింది? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరిని బలపరిచింది? క్రీస్తును బలపరిచింది. ఒక దూత ఎవరిని బలపరిచింది? క్రీస్తును బలపరిచింది. క్రీస్తు ఎవరిని బలపరిచిండ్రు? తండ్రిని బలపరిచిండు. తండ్రిని మహిమపరిచిండు, తండ్రిని బలపరిచిండు. అంటే తనకున్నటువంటి దేవుని చిత్తాన్ని జరిగించడానికి మరి క్రీస్తును బలపరచుట గురించి ఇక్కడ చూడబడుతుంది. 44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఎందుకు చెప్తూ ఉన్నాడు? శోధనలో మీరు ప్రవేశించకూడదని చెప్పి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నా. మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము బలపరచుట అనే అంశం ద్వారా మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఆయా సందర్భంలో ఎవరిని బలపరిచింది, ఎందుకు బలపరిచింది, ఎలా బలపరిచింది అనే విషయాలను మనం చూడబోతూ ఉంటూ ఉన్నాం. మనం కూడా ఈ జీవితమైనటువంటి యాత్రలో, ఈ లోకమైనటువంటి ప్రయాణంలో మనం ఉంటూ ఉండగా మనం ఎవరిని బలపరచాలి? యేసుక్రీస్తు ప్రభువారిని దూత బలపరిచింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బలపరిచారు. మరి మనము ఎవరిని బలపరచాలి? ఎవరిని బలపరచాలమ్మా? మనల్ని మనము తెలుసుకుందాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తురని చూడండి. 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా
ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఈ విషయాన్ని కొంచెము ఎవరు ఎందుకు అని ఆలోచన చేస్తే, ఈ విషయాన్ని పేతురు కుంటివాణిని స్వస్థపరచడం గురించి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తుంది. ఎవరినమ్మా? 11వ వచనం నుంచి చదువుకుందాం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను. వీనికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? ఇక్కడ ఆగులమని పేతురు గారు అంటున్నారు. ప్రజలందరూ కూడా స్వస్థత కలిగించినప్పుడు అందరూ ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఎవరి వైపు చూస్తున్నారమ్మా? పేతురు వైపు చూస్తున్నారు. మీరల్లా ఇక్కడ వచ్చి కూర్చోండి. ఎవరి వైపు చూస్తున్నారు ప్రజలు? ఇప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తారు? సర్కేస్ అని వస్తారు ఊర్లలో. ఎవరి వైపు చూస్తారు? మంది సర్కేస్ వైపే చూస్తారు. కోతించి పెడతారు ముందర. అత్తోళ్ళ ఇంటికి ఎట్లా పోతామని అంటే ఒక రకంగా ఆప్షన్ పెట్టింటాం. తల్లిళ్ళ ఇంటికి ఎట్లా పోతామంటే ఒక రకంగా పెట్టింటాం. తాడు మీద నడుస్తారు, రాళ్ళను పలగొడతారు, ఏమేమో చేసుకుంటారు. మన దృష్టిలో కూడా దేని మీద ఉంటుంది? దాని మీదనే ఉంటుంది, సర్కస్ మీదనే ఉంటారు. అయితే పేతురు గారు గొప్ప మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఈనాడు సేవకులు చాలా మంది ఏం చేస్తారని అంటే, చర్చికి మంది ఎక్కువ వస్తున్నారు అనుకోండి, నాదే గొప్పతనం అని అనుకుంటాడు సేవకుడు. ఏమనుకుంటాడమ్మా? నాదే గొప్పతనం అని అనుకుంటాడు సేవకుడు. ప్రజలు కూడా ఎట్లా చేస్తున్నారు ఆలోచన? ఎవరైతే వాక్యం బాగుంది అని అంటే, ఆయన ప్రజలను మెప్పించి ఒప్పించే వాక్యం చెప్పగలిగితే ఆయన దగ్గరికి ఏం చేస్తున్నారు? తండోపతండాలు వెళుతూ ఉంటూ ఉన్నారు. కానీ పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఎందుకు మా వైపు అలా తేరి చూస్తూ ఉన్నారు? చదువుతండి. మా సొంత శక్తి చేత భక్తి చేతనైనను. చూడండి, మళ్ళీ చదువుతండి. మా సొంత శక్తి చేతనైనను నడవను. ఈయనకి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు. అందుకు మేము దేనికి సాక్షులమ్మా? ప్రజలు ఎట్లా చూస్తున్నారు? నరహంతకుడు కావాలని కోరుకుంటూ ఉన్నారు ప్రజలు. ఎవరా నరహంతకుడు? ఎవరమ్మా? బరబాను యేసు ప్రభువును అక్కడ తీర్పులోనికి పెట్టారు. తీర్పులోనికి పెట్టినప్పుడు ఎవరిని కోరుతున్నారు ప్రజలు? బరబా కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎవరిని కోరుతున్నారమ్మా ప్రజలు? నరహంతకుడైనటువంటి బరబా కావాలని కోరుకుంటూ ఉన్నారు.
బరబా ఏం చేస్తాడు? లోకానుసారంగా ఎవరినైనా చంపైనా చేసైనా ఏదైనా చేసి కూడా వాళ్ళకి ఏదో ఇంత తెచ్చిస్తాడు. కానీ యేసు ప్రభువారు అంటున్నారు పరలోక రాజ్యం మీది అని అంటున్నాడు. అంటే వీళ్ళకు అర్థం కాలే, అందుకొరకే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును నిరాకరించారు. మేము చేసినటువంటి పని, ఆ కుంటివారిని స్వస్థత కలిగించినటువంటి పని మా శక్తి చేత గాని మా బలము చేత గాని ఏమి మేము చేయలేదయ్యా. దేవుడు యేసు ప్రభు వారిని మహిమపరిచి ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటుంది అని అంటే దేవుని చిత్తం. అది ఆహారం ఇచ్చేది ఎవరమ్మా? దేవుడే. ఏలియా ఏమీ పాత్రుడు కాదు, ఆయన నిలబెట్టి నడిపిస్తాడు అంతే. కుండోని నడిపించగలుగుతాడు, గుడ్డోలను చూపించగలుగుతాడు. ప్రపంచం అంతా కూడా ఆయన ఏమైనా చేయగలుగుతాడు. నేనేమి చేయలేదు, నేను చిన్నవాడిని, బలహీనుణ్ణి, నా శక్తి చేత కానీ నా బలము చేత కానీ నేనేమి చేయలేను. దేవుడు నాకు తోడై ఉండి నడిపిస్తే తప్ప నేనేమి చేయలేను. కాబట్టి మీరు ప్రార్థించేటప్పుడు, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవునికి మహిమపరచండి. దేవుని ద్వారా మనకు రావాల్సిన దీవెనలు మనకు వస్తాయి. ఎందుకంటే ఆయన మనల్ని, మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన వింటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇందులో ఎవరి బలం ఉంది? దేవుని బలం ఉంది. దేవుడే బలపరిచాడు, దేవుడే స్థిరపరుస్తాడు, దేవుడే గణపరచబడాలి. అంతేగాని ఎక్కడ మానవుడు బలపరచడానికి అవకాశము, మహిమపరచడానికి అవకాశము మానవునికి లేదు. ఎందుకు లేదు అని అంటే మానవుడు దేవుని చేతులతో సృజింపబడినటువంటి వాడే ఉంటూ ఉన్నాడు. జ్యోతిమ్మ చిన్నపిల్లలకు నేర్పించింది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కాబట్టి ఆయన సృజించినటువంటి మనుషులమై ఉంటున్నాం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్త అయినటువంటి దేవునికి మన మీద చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి అని అంటే దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించినటువంటి వారిగా ఉండాలి. మనం ఎవరిని బలపరచాలి? దేవుని బలపరచాలి, దేవుని పనిని బలపరచాలి, దేవుని వాక్యాన్ని బలపరచాలి, దేవుని చిత్తాన్ని బలపరచాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పనులను ఎవరు చేయాలి? మనమందరం పనులు చేయాలి. ఎవరెవరు చేయాలమ్మా? జ్ఞానమ్మా, ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో పని చేయాలి. మంచి పని, దేవుని చిత్తమైన పని, ఉత్తమమైన పని, ప్రతి ఒక్కరము దేవుని పనిని చేయాలి. అయ్యో నువ్వు చేయలేదని అనకూడదు గారిని, నువ్వెందుకు చేస్తున్నావు అని అనకూడదు. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళకు ఏమొస్తాయి? ఏమొస్తామా? దీవెనలు వస్తాయి. ఎక్కడన్నా ఉందా ఆ మాట? ఉన్నా లేకున్నా దేవుడు అయితే సహాయం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూసి 13వ వచనాన్ని కూడా చూద్దాం. అవును, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినవా గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచు. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఎక్కడ రాయబడి ఉంటామమ్మా? దేవుని సన్నిధిలో పనిచేస్తే, దేవుని పనిని, స్వార్థ పనిని మనం పని చేస్తే ఎక్కడ రాయబడతావి? నేను రాయలేకపోవచ్చు కొన్నిసార్లు. పలానోళ్ళు పాల్గొన్నారు, పలానా పని చేసిందని నేను రాయలేకపోవచ్చు. ప్రార్థన చేస్తే కానీ రాయలేకపోవచ్చు. లేదా నేను మర్చిపోవచ్చు.
కానీ దేవుడు మాత్రం ఎక్కడ రాయమని చెప్తాడు? దేవుని సముఖ జీవ కవలెలో, దేవుని సముఖ జీవ కవలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా, అందులో నీ పేరున్నదా నా పేరున్నదా అని పోటీ పడి చూసుకునడానికి ఏం చేయాలి మనం అంటే దేవుని పనిని యథార్థంగా నమ్మకంగా పని చేయాలి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చేసే వాళ్ళని కూడా చేయని, కొద్దిమంది అలవాట్లు అంటుంటాయి, చేసే వాళ్ళని కూడా చేయని. ఎందుకు చేస్తావమ్మా నువ్వు, వాళ్ళు చేసుకుంటారు కదా, ఒకసారి చేస్తే మళ్ళా చేయమని చెప్తారు వాళ్ళు. వద్దు 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 అని అంటారు. అంటే చేసే వాళ్ళను కూడా చెడుపబడతారు కొంతమంది. మేసే గాడిదను మేసే గాడిదను కూసే గాడిద వచ్చి చెడపగొట్టిందంట. దేవుని పనిలో కూడా కొంతమంది చెడపగొట్టే వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి వద్ద కూడా అయ్యో ఆ ఏలియా దగ్గరికి ఎందుకు వస్తారు? క్రీస్తు సంఘానికి అది లాడ్జింగ్ లో పెట్టిండు ఆయన. ఆ లాడ్జింగ్ దగ్గర ఎట్లుంటది? భక్తి ఉంటదా, భయం ఉంటదా, విధేయత ఉంటదా, పరిశుద్ధమైన స్థలం కాకపోతే ఎట్లా అని చెప్పి చాలా మంది సేవకులు కూడా నన్ను వెంటాడింది, చాలా మందితో కూడా మాట్లాడింది వెళ్ళొద్దని. కానీ ఎవ్వరు వెళ్ళకుండా ఆగలేదు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి దేవుని సన్నిధికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నేను నడిపించడం లేదు, నేను మిమ్మల్ని నడిపించే శక్తి నాకు లేదు. దేవుడు మీకు ప్రేరేపణ కలిగించి పొమ్మంటేనే మీరు వస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి. మీ మనసులో ఆతృత కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని బలపరుస్తూ ఉంటున్నారు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా నిలచి నిచ్చువాడవు, ఏమైనా చేయగలవు కదమ నీ నామముకే మహిమంత తెచ్చుకొందు యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఇక్కడ లాడ్జింగ్ గా ఉన్నటువంటి స్థలాన్ని దేవుడు ఏం చేసిండమ్మా? మార్చేసాడు. ఒకప్పుడు ఇది పాడైనటువంటి స్థలమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభు మందిరముగా వాడబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ బాగుపడినటువంటి వారిని బాగు చేయడానికి దేవుడు లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకమునికి వచ్చాడు యేసు ప్రభు వారు. పాడైనటువంటి పాప జీవితాన్ని, రోత జీవితాన్ని తీసివేయడానికే పరిశుద్ధుడు నిత్యము దూతల చేత పొగడబడుతున్నటువంటి పరలోకపు తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించి ఉన్నాడు. ఇప్పుడు మన ఆలయం ఎక్కడ ఉన్నది? మన హృదయం అనేటటువంటి ఆలయము, ఎవరు తొక్కనటువంటి ఆలయంలో దేవుడు నివసిస్తూ ఉంటూ ఉన్నాడు. అది మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎవరి మాటలో, చెప్పుడు మాటలకు మనము చెవులు పెట్టకూడదు. చెవులు పెడితే ఏమైందంటే మేసే గాడిని కూసే గాడి వచ్చి చెడుపుతుంది అని చెప్పి మన సహోదరి చెప్పినట్టుగా దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వారిని ఎలనీయకుండా పాడు చేసేటటువంటి కొంత దురాత్మ కలిగినటువంటి వారు, పాపము స్వభావం కలిగినటువంటి వారు, అబద్ధ బోధకులు చాలా మంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు.
కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే ప్రవక్తలం మేమని చెప్పుకుంటూ ఉన్నాం. ఏం చెప్తున్నారమ్మా? ప్రవక్తలు అని అంటే అర్థమైంది, జరగబోయేదాన్ని చెప్పేవారు ప్రవక్త. జరగబోయేదాన్ని చెప్పేవారు ప్రవక్త. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము లాస్ట్ వచనాన్ని చదువుతల్లి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. 20వ వచనం, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువా, అవును త్వరగా వచ్చుతున్నానని చెబుతున్నాడు. ఆమె ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు 18 నుంచి చదువుకుందాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయుడు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడి ఉన్న జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఏం చెప్తుందమ్మ దేవుని వాక్యము? ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. మరి ఇప్పుడు ప్రవచించినటువంటి ప్రవచనాలు మరి రాయాలనా బైబిల్లో? ఇప్పుడు ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు కదమ్మా, రాయాలనా బైబిల్లో? రాసే హక్కు ఉందా మనకు? ఇందుట్లో ఏమీ వేయకూడదు, ఏమీ తీసివేయకూడదు. మరి ఇప్పుడు ప్రవచనాలన్నీ కూడా ఆగిపోయినాయి. పాత నిబంధన గ్రంథంలోనే ప్రవచనాలు ఆగిపోయాయి. అంటే ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా? లేరు. ప్రవక్తలు సోది చెప్పే వాళ్ళు ఉన్నారు అమ్మా, సోది చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళ కల్పితమైనటువంటి ఆలోచనలు కలిగి, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కలిగి, వారి గడిపే వారి దేవుడు అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వారు సోది చెప్పేటటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. ప్రవచనాలు మేము చెప్తాము, మేము ప్రవక్తలమని పిలువబడతాము అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు, దేవునికి ఇష్టమైన పని కాదు. ఒకవేళ చెప్తే రాసి పెట్టుకుంటే బోర్డు రాసి పెట్టుకోవచ్చు, చెప్పుకుంటే చెప్పుకోవచ్చు మేము, కానీ దేవుడు ఒప్పడు. ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అంతేకాకుండా దేవుని బలపరచాలి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి బలపరచాలి. ఇంకా కొంతమంది నేను అపోస్తులను అని చెప్పుకుంటా. అపోస్తులైనటువంటి పేతురు గారు ఏమన్నారు? మా శక్తి చేత గాని మా బలము చేత గాని మేము ఏమీ చేయలేదు, దేవుడు యేసు ప్రభువాన్ని మహిమపరిచి ఉంటున్నాడు కాబట్టి ఈ కార్యాలు జరిగాయి అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎండి బంగారంలో మా దగ్గర ఏమీ లేవు కానీ దేవుడు మాకు ఇచ్చిందే మీకు ఇస్తాము అని చెప్పి సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, కొంతమంది ప్రవక్తలమని చెప్పుకుంటాం, కొంతమంది అపోస్తులమని చెప్పుకుంటాం. అపోస్తులు ఎప్పుడైనా కానీ వారు గొప్పగా వారి పేరును చెప్పుకోలేదు. అపోస్తులు అనబడినటువంటి వారు దేవుని మేము బలపరిచాం, దేవుణ్ణి ఘనపరిచాం, దేవుణ్ణి పనిలో నిమగ్నమై ఉన్నారు, దేవుని కొరకు చనిపోయి ఉన్నారు. అపోస్తులు అందరూ కూడా చనిపోయి ఉన్నారు, చంపవేయబడ్డారు. ఎట్లా చచ్చిపోయారమ్మా? చంపుతే చచ్చిపోయారు. రంపాలతో కోయబడ్డారు, తలకిందులుగా వాళ్ళకు సిలువ వేసి చంపేశారు. చాలా ఇబ్బందుల పాలు చేసి వారిని అపోస్తులను చంపేశారు. మరి అపోస్తులు అనేటటువంటి పేరు పెట్టుకుంటే, ఈ రోజు నేను అపోస్తులను అని నేను పేరు పెట్టుకుంటే అనుకోండి, నన్ను కూడా దేంతో పోయాలమ్మా? రంపాలు తెచ్చి రెడీగా కట్టెలు కోసినట్టు కోసి పాడేయాల నన్ను కూడా. అందుకనే దేవుని వాక్యం సెలవివ్వండి, దేవుడు బలపరచండి. నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన నేను ఎప్పుడు దాంట్లో వాక్యంలో
పొందు పరచవద్దు. 13వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరిని మనం బలపరచాలి? దేవుని మనం బలపరచాలి. ఆయనను బలపరచడం ద్వారా సమస్తము చేయగలం. చదువుతాను మళ్ళీ ఒకసారి. నన్ను బలపరచు వాని యందే సమస్తమును చేయగలను. ఎప్పుడైతే మనము దేవుని మనం బలపరిస్తే దేవుడు ఏం చేస్తాడంట? సమస్తము చేయగలుగుతాడు. దేవుని బలపరచకుండా ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నామంటే వ్యక్తినిగా బలపరుస్తూ ఉన్నాం. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని బలపరుస్తాం. ఎవరు తెలివైన వాళ్ళు లోకానుసారంగా అనుకుంటే వాళ్ళని బలపరుస్తాం. ఎవరైనా వెర్రివారిగా అమాయకులుగా మంచి వాళ్ళు ఉంటే గాన వాళ్ళని ఈయన అమాయకుడు, ఈయన నిన్న బలపరుచుదాం, ఈయనైతే మనకు సరిపోడు. ఎందుకంటే ఆ రోజు క్రీస్తు కావాలంటే నిరాకరించారు, పరిశుద్ధుడు కావాలంటే నిరాకరించారు. ఈనాడు మంచివారు కావాలంటే కూడా ప్రజలు ఏం చేస్తారు? నిరాకరిస్తారు. ఆనాడు నరహంతకుడైనటువంటి బరబాను వరకు ఉన్నారు. ఈనాడు లోకానుసారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తులను బలపరుస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని గుర్తు చేసుకోండి. దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో, ఏది బలపరచాలనో, దేవుని బలపరచడం ద్వారా మనకు మేలు జరుగుతుంది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదానికి మనము బలపరచడానికి వీలు లేదు. ఓటు హక్కు ఉంది. మనం నాకు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేసే హక్కు నాకు ఉంది, వేయాలి. ఏదన్నా తిరిగే వాళ్ళు ఉంటారు. తిరిగే వాళ్ళు ఎవరికి ఇష్టమైనటువంటి ఆ కార్యక్రమంలో తిరుగుతారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఎవరిని బలపరచాలనుకుంటే వాళ్ళని బలపరుస్తారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. యెహోషువ 24:15. తీర్మానించుకున్న కుటుంబం యెహోషువ కుటుంబం. చూద్దాం. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకును మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. తీర్మానించుకున్న కుటుంబం యెహోషువ కుటుంబం. ఎటువంటి కుటుంబము? తీర్మానం చేసుకున్న కుటుంబం. మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను. ఆయనను ఆరాధించడానికి మనం